హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను ఆవకాయ పచ్చడి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ కాయలు వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది కోసి కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాసేపు ఆరబెట్టినామంటే దానిలో ఉండే చెమ్మంతా డ్రై అయిపోతుంది బాగా. నెక్స్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. నేను ఏ పచ్చడి చేసినా కూడా ఆచి మిరప్పొడి మాత్రమే వాడతాను. ఆచి మిరప్పొడి అది మాత్రమే వాడతాను. పచ్చళ్ళకి చాలా బాగుంటుంది టేస్టీగా. నెక్స్ట్ వచ్చి వెల్లుల్లి ముక్కలు కొద్దిగా నేను గ్రైండ్ చేసి కూడా ముక్కలుగా పెట్టుకున్నాను. కొద్దిగా కచ్చాపచ్చాగా కొన్ని ముక్కలు యాడ్ చేసేదానికి. ఇంకా నెక్స్ట్ మెంతిపిండి 2 స్పూన్లు, ఒకటిన్నర స్పూన్ చాలు. ఈ కాయలు ఎలా వచ్చిందంటే చెప్తాను. ఫస్ట్ మా నాన్నకి ఫ్రెండు అంకుల్ వాళ్ళ తోపులు ఉన్నాయి, మామిడి తోపులు. ఆ అంకుల్ వాళ్ళు ఇచ్చారు. ఒక 10 కాయలు ఇచ్చారు. దానిలో ఒక 3 బాగా పండిపోయి ఉన్నాయి. సో ఉన్న కాయలు ఒక 7 కాయలు, 7 కాయలను వచ్చి ముక్కలుగా తరిగి ఆరబెట్టేశాను. నైటే నేను బాగా కడిగి బాగా చెమ్మ తుడిచేసి ఆరబెట్టేశాను. మార్నింగ్ లేసి ముక్కలు కట్ చేసి ఆరబెట్టేశాను. ఇంకా బాగా చెమ్మ లేకుండా డ్రై అవుతుంది. నెక్స్ట్ కావాల్సింది నేను యూస్ చేసేది ఆచి చిల్లీ పౌడరు. ఈ పౌడర్ ఏ పచ్చడి చేసినా, లాస్ట్ మంత్ వచ్చి మామిడికాయ పచ్చడి, ఇది లెమన్ చేశాను, టమాటో పచ్చడి చేశాను, వాటికంతా కూడా ఈ పౌడరే వాడాను. ఎప్పుడు నేను ఇదే వాడతాను. అందరూ కొట్టించుకొని వస్తారు, కానీ ఎందుకో నాకు ఇది ఆచి చిల్లీ పౌడరు చాలా బాగుండాది. స్పైసీగా, ఎక్కువ స్పైసీ ఉంటుంది, ప్లస్ మనం కొట్టుకునే రిస్క్ లేదు. బాగుంది, యూస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు కొన్ని పేస్ట్ చేసి కచ్చాపచ్చా కొట్టి పెట్టుకున్న మెంతిపిండి. ఈ ముక్కలకైతే కరెక్ట్గా 7 మామిడికాయలు ఇంత సైజు వేసాను. దానికంటే 1.5 స్పూన్ మెంతిపిండి అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఆవపిండి. మనం ఆవపిండి ఎంత వేస్తామో అంత టేస్ట్ ఉంటుంది ఆవకాయ పచ్చడికి. మెంతులు వచ్చి ఎండకు మెంతులు కానీ, ఈ ఆవాలు కానీ, నెక్స్ట్ ఈ రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పుని వచ్చి ఎండలో కాసేపు ఎండబెట్టేసి పొడి కొట్టించుకుని పెట్టుకున్నామంటే ఆ చెమ్మంతా బాగా డ్రై అయిపోతుంది. మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఈ పచ్చడికి ఇవి చెమ్మ లేకుండా బాగా యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఆవపిండి అనమాట. ఇది ఆవపిండి, ఇది రాక్ సాల్ట్ పొడి కొట్టి పెట్టుకున్నా. ఇవి వచ్చి మొన్న మేము లెమన్ పచ్చడి చేసినప్పుడు లెమన్ ఊరగాయ చేశాను, అప్పుడు దానికి యూస్ కొట్టించుకున్న రాక్ సాల్ట్ పౌడర్. ఇది చాలాదాన్ని ఇప్పుడు కొట్టించుకున్నా. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి దీనికి మంచి నూనె అనమాట. నువ్వుల నూనె. ఆవకాయ పచ్చడి కంటేనే నువ్వుల నూనె. వేరుశనగపప్పు నూనె కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే ఈ నువ్వుల నూనె వేసినామంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఆవ నూనెకి వేస్ట్ చేసి ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ ముక్కలన్నీ తీసి దీనిలో వేసుకుంటాము. ఫస్ట్ మన ఆవకాయ కలుపుకునే బౌల్లో వచ్చి కొద్దిగా అడుగులో నువ్వుల నూనె కొద్దిగా వేసి బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఈ మామిడి ముక్కలన్నీ దీనిలో వేసుకోవాలి. ఈ బౌల్లోకి వేసుకోవాలి మామిడి ముక్కలు వేసుకున్నాక మళ్ళా నువ్వుల నూనెని దీనిపైన ఇలా వేసుకోవాలి. నువ్వుల నూనె వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆచి మిరప్పొడి. నేను కొలతలు లేదు, అప్రాక్సిమేట్గానే వేసుకుంటున్నాను. ఒక 150 గ్రామ్స్ వేసుకున్నాను. గ్రామ్స్ అంటే కూడా 200 గ్రామ్స్ వేసుకున్నాను. సేమ్ అదేలాగా 200 గ్రామ్స్, 150 గ్రామ్స్ ఉండేలాగా రాక్ సాల్టు, రాక్ సాల్టు
ఎండలో ఎండబెట్టేసి దాన్ని మిక్సీకి పట్టి పెట్టుకోవాలి. మనకు నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఎక్కువ ఉండాలి. మనకి ఎక్కువ ఉంటే పాడవు ఏ పచ్చడి అయినా. దగ్గర 150 గ్రామ్స్ వేసి ఉంటాను సాల్ట్. నెక్స్ట్ ఈ కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాను కదా వెల్లుల్లిపాయ, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, మళ్ళీ ఈ ఎక్స్ట్రా మనం పాయలుగానే అట్లా వేసుకోవాలా. వెల్లుల్లి ముక్కలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది 3 టేబుల్ స్పూన్ మెంతులు పొడి కొట్టుకున్నాను. దీనిలో హాఫ్ మెంతులు పొడి సగం వేసుకున్నా చాలు మనము. ఓకే, ఎనఫ్ చాలు. చేదు ఎక్కువైపోతుంది మరీ ఎక్కువైతే. నెక్స్ట్ ఆవపిండి చూడండి, నేను కొట్టాను 150 గ్రామ్స్, 100 గ్రామ్స్ ఏమో కొట్టాను. మొత్తం ఆవపిండి వేసేస్తాను. దీన్ని బాగా కలబెట్టాలా. బాగా మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలపాలా. బాగా కలుపుకున్న తర్వాత నేను వెల్లుల్లి చాలవని మళ్ళీ కొన్ని కలిపాను. వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఊరే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఇవి బాగా కలుపుకున్న తర్వాత నువ్వుల నూనె యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసి అలానే ఈ బకెట్లోకి మార్చుకునేసి 3 డేస్ అలానే పెట్టేసి 3 డేస్ తర్వాత కలుపుకున్నామంటే, కలిపి ఒకసారి టేస్ట్ చూసామంటే మనకు ఉప్పు సాల్ట్ తగ్గున్నా, కారం తగ్గున్నా, లేదా ఆవపిండి కూడా మనం కలుపుకొని ఏదైనా సరే మనం మిక్స్ చేసుకునేసి కలిపి పెట్టుకునేస్తే సరిపోతుంది. వాటర్ పడకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇంతే ప్రాసెస్. చూడండి ఇప్పుడు నేను బకెట్లోకి మారుస్తున్నాను. ఓకే గాయ్స్, బకెట్లోకి అయితే మార్చుకున్నాను. నాకు ఫుల్గా కవర్ అయిపోయింది, బకెట్కి ఫుల్గా వచ్చేస్తుంది. 3 డేస్ ఇలానే పెట్టేస్తాను. 3 డేస్ ఇలానే పెట్టేసి 3rd డే మళ్ళీ బౌల్లో తనిగా వేరే దాంట్లో వేసి బాగా కలనెత్తేసి టేస్ట్ చూసి ఆయిల్ కావాలంటే ఇప్పుడు లైట్గా నూనె ఆయిల్ వదులుదామండి. నువ్వుల నూనె ఆల్రెడీ ఎక్కువగానే ఉంది. ఊరేగొత్తికి ఇంకా ఎక్కువ అవుతుంది. దగ్గర 3/4 లీటర్ అయిందండి. 750 గ్రామ్స్ ఆయిల్ అయింది. 3/4 లీటర్ మంచి నువ్వుల నూనె పడ్డది. ఇప్పుడు 3rd డే చూసామంటే 3rd డే చూసేసాక టేస్ట్కి తగినట్టు బాగా కలబెట్టేసి దాన్ని బాగా టైట్ కంటైనర్లో పెట్టేసినామంటే బాగా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. ఇదండి ప్రాసెస్. నేను చేసే ప్రాసెస్ ఇదండి. ఓకే గైస్, నా వీడియోస్ చూస్తున్నారు అందరూ. చూసిన వాళ్ళు మాత్రం ఎవరు లైక్ చేయడమే లేదు. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ చూసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇవాళ నన్నారి తీసాను. దానికి ఈ గ్లాస్ ఇచ్చారు ఆ నన్నారి బాటిల్తో పాటు. అంతే. ఈ నాకు ఈ మొక్కలు పెట్టే పిచ్చి ఒకటండి పెట్టేశాను. మనీ ప్లాంట్ మొక్క ఒకటి తెచ్చి పెట్టేస్తాను ఈ గ్లాసులో. ఓకే అండి, థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసిన వాళ్ళు లైక్ చేయండి. నా వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.